ఇక రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇజ్రాయెల్కు ప్రత్యేక వైద్య చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ వైద్య కేంద్రంలో ట్రాన్స్జెండర్లు అనేక రకాల చికిత్సలను పొందవచ్చని ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ జగదీష్ తెలిపారు. ఇక ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇతర రోగులకు సమానంగా చికిత్సను అందిస్తూ ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు, సూచనలు, సలహాలు అందిస్తున్నామని పలువురు ట్రాన్స్జెండర్లు తెలిపారు. కోసం ఒక 15వ వార్డుని ట్రాన్స్జెండర్ క్లినిక్ అని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలండి. మేము ఇంతకు ముందు వరంగల్ వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళమండి. కాకుండా ఇక్కడ మన మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలండి. మేము గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి వరంగల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మా కోసం సపరేట్ ఓపీ మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. అలానే లెజర్ ట్రీట్మెంట్ ఇంకా కొన్ని రావాలనేసి కూడా మేము అనుకుంటున్నామండి. ఇస్తే మంచిగా ఉంటుందని. గతంలో మేము వరంగల్లో వరంగల్, హైదరాబాద్, అట్లా ఖమ్మం అట్లా వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు సపరేట్గా మాకు మహబూబాబాద్ డిస్టిక్లోనే వచ్చింది కాబట్టి సంతోషంగా ఉందండి. డాక్టర్ వాణి మేడం గారి ఆదేశానుసారం మహబూబాబాద్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి మంగళవారం జెండర్స్ అందరికీ ఓపీ సేవలు అందించబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో గల జెండర్లందరూ ఈ విషయాన్ని గమనించి మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో